వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ చందంపేట మండలం దేవరచర్లలో విషాదం చోటు చేసుకుంది. దిండి వాగులో పడి ముగ్గురు మృతి చెందారు. వాగులో పడిన బాబును కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందారు. జాడలేని బాబు ఆచూకీ కోసం స్థానిక గాలింపు చేపట్టారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో 15 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా రస్తాకి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రస్తాలో సుమారు 4 అడుగులు వర్షపు నీరు నిలవడంతో చిన్నపిల్లలు అందులో పడి చనిపోయే ప్రమాదం ఉందని, ఇలా ప్రమాదం జరిగినప్పుడల్లా తల్లిదండ్రులు జాగ్రత్త పడి పిల్లల్ని కాపాడే పరిస్థితి చేశారు. మా పరిస్థితి కాస్త చూడండి అయ్యా, కురుస్తున్న వర్షం నీరులో వెళ్ళలేక ఆటోలు ఇంటి వద్ద నిలుపుకొని ఒక పూట తినక ఒక పూట తినలేక చాలా దీన పరిస్థితిలో ఉన్నాం. LIC షరీఫ్, కొండయ్య, కాసిమయ్య, కె నరసయ్య, కె శ్రీనివాసులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 15 రోజుల నుంచి ఆటోల దగ్గర మరి ఆటోలు చూసుకోవడానికి మరి ఆటో వాళ్ళు మరి ఇంటి దగ్గర ఉన్నారు. ఇది కొంచెండి ఇంత అమౌంట్ ఉన్నా కానీ ఎందుకు చేయడం లేదు ఒకరికి. 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాన్ని దెబ్బకి మొత్తము కాలనీలంతా జలమయమైపోయినాయి. ఈ యొక్క కాలనీ అయితే 7వ వార్డులో ఈ ఇండోర్ స్టేడియం పక్కన ఇండోర్ స్టేడియము, తర్వాత ఈ కమ్యూనిటీ హాల్, తర్వాత ఈ ఇండోర్ స్టేడియం పక్కన ఉండే కాలనీ అంతా జలమయమైపోయింది. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేకోకుండా అయిపోయింది. వాళ్ళకి అక్కడ 4 ఆటోలు పెట్టుకొని జీవనోపాధి చేస్తున్నారు. ఆ ఆటోలు కూడా బయటికి రాలేకోకుండా అయిపోయినాయి. వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. దయచేసి సర్పంచ్ కానీ, తర్వాత విఆర్ఓ కానీ, సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఎంపీడీఓలు కానీ ఎవరు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా పూజలు, కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాతలు మహంకాళి వెంకట రామచందర్, గార్లపల్లి ప్రవీణ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసన సభ్యులు చింత ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనా వేణుగోపాలకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, మహిళలు, ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణ విజయదశమి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విజయదశమి పండుగ సత్యం అబద్ధంపై, ధర్మం అధర్మంపై సాధించిన విజయానికి ప్రతీక అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం నిండాలి. మన ఏలూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. శుభాకాంక్షలు. అలాగే కూటమి నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే మీడియా సోదరులందరికీ కూడా దసరా సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి జరగాలని ప్రజలందరికీ ఏదైతే చేస్తున్నారో ఆ అమ్మగారి ఆశీస్సులు అలాగే ప్రజల తోడ్పాటు ఈ కూటమి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు నియోజక ప్రజలందరికీ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం.
తెలంగాణలో పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, బ్లూ బుక్ లేదు. మాకు తెలిసిందల్లా కాకి బుక్ మాత్రమే. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. డీజీపీ శివధర్ రెడ్డి. డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఏ లక్ష్యంలో నన్ను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తాను. సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీ అన్ని తరాలకు ఆదర్శప్రాయమని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా మార్గంలో స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపించిన యోధుడు మహాత్మా గాంధీ గారని, ఆ మహనీయుడు జయంతి సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ నుండి నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఎక్కడ కూడా హింస లేకుండా శాంతియుత మార్గంలోనే మనం సాధించుకోవచ్చని ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని మరి భారతదేశంలో తీసుకొచ్చి ప్రజలందరినీ సమైక్యపరిచి, చైతన్యపరిచి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మరి ప్రధాన భూమికి పోషించినటువంటి మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూ వారి 156వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి రోజున వారికి జయంతి వేడుకల్లో పాల్గొని వారికి నివాళులు అర్పించి మరి రాబోయేటువంటి జనరేషన్కి, రాబోయేటువంటి తరానికి మరి మహాత్మా గాంధీ గారు చేసినటువంటి శాంతియుతమైనటువంటి పోరాట విధానాలని తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి భవిష్యత్ తరమంతా కూడా ఆ మార్గాలను అనుసరించాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ వెలగ వెంకట గంగాధర రంగనాయకులు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రావడానికి కారణం మన జాతిపిత శాంతియుత పోరాటమే ప్రధాన ఎజెండాగా తన అనుచరులతో శాంతియుతంగా ఉద్యమాలు సాగించారు. ఈ కార్యక్రమంలో వెలగ వెంకట కృష్ణారావు, కొల్లూరి వీరబాబు, పత్తుల వెంకయ్య బాబు, బొడ్డు కన్నయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశానికే ఎంతో గర్వకారణమైన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఉన్న ప్రధానికం అందరూ కూడా ఆయన యొక్క సేవలు మనం గుర్తు చేసుకొని ఒకసారి ఆయన ఏ మార్గంలో మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకునే రోజు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు కోటనందూరు గ్రామంలో మన ఆర్యవైశ్యులందరూ కలిపి వాసవి మాత సమక్షంలో, వాసవి క్లబ్ సమక్షంలో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి ఆయన ఒకసారి గుర్తు చేసుకొని స్మరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అదే కార్యక్రమంగా 156వ జయంతి ఎంతో ఘనంగా పువ్వులు అర్పించి, పూలదండలు వేసి, స్వీట్లు పంచుకొని మన ఇంట్లో ఎలా అయితే పుట్టినరోజు జరుపుకుంటామో అలాగే ఈ వేడుక జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఎంత కష్టం వచ్చినా సరే శాంతియుతంగా పోరాటం చేసి మన కష్టం తీర్చుకునే విధంగా ఒక మార్గం చూపించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం.
నెల్లూరులో దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా అంది అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు. విజయదశమిని పురస్కరించుకుని నెల్లూరు నగర గ్రామదేవత ఇరుకలల పరమేశ్వరి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, శాసనసభ్యులు కోటంరెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాలు గ్రామంలో దుర్గాదేవి దేవాలయంలో దేవీ నవరాత్రి పూజలు గ్రామ పరిధిలో పెద్దలు, మహిళలలో యువకులు అందరూ కలిసి అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పూజారి వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి దసరా దేవి నవరాత్రులు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి 9 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు శుభాకాంక్షలు. అమ్మవారు హనవాల గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా అమ్మవారు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతుంది. 9 రోజులు 9 అలంకారాలతో ఊర్లో ఉన్న గ్రామ పెద్దలకు, పిల్లలకు అందరికీ ఒక్కో రోజు ఒక్కో విధంగా అలంకారంతో ముస్తాబై అందరికీ ఆశీర్వదిస్తుంది. ఈ రోజు 10వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో వెలసిల్లింది. ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు, పిల్లలు, ఆడవాళ్ళు అందరికీ ఆయుష్ ఆరోగ్యం అమ్మవారు సమకూర్చాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. నా పేరు యువరాజ్ ఆచారి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దళిత యువకుడిని కట్టి విచక్షణ రహితంగా కొట్టిన వారిలో 4 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు. గాడాల గ్రామంలో ఇటీవల మధురపూడి గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడిపై గాడాల గ్రామానికి చెందిన కొంతమంది కొట్టి కరెంటు స్తంభానికి కట్టి నిర్బంధించడంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు హత్యానేరం కింద కేసులు నమోదు చేశామని, దీనికి సంబంధించి 4గురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్య కిషోర్, కోరుకొండ ఎస్ఐ నాగార్జున ఉన్నారు. ఆన్ రోడ్స్ మీదే పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వాళ్ళ పట్ల కూడా చాలా కఠిన తెలియజేశానంటే, ఎవరైనా రౌడీ చేయాలని చూసిన, దౌర్జన్యాలు ప్రోత్సహించిన, ముఖ్యంగా దళితుల పట్ల, మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల నేరాలకు పాల్పడుతుంటే వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకో విషయం కూడా మీ అందరికీ నోటీస్ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చేయాలని గ్రామాల్లో వర్గ వైషమ్యాల మధ్య కారణమయ్యే వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తాము. అటువంటి ఈ మధ్య కాలంలో కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. సో సోషల్ మీడియా వాడే వాళ్ళు కూడా చాలా సమయం పాటించాల్సిందిగా కోరుతున్నాం. పబ్లిక్ కి సంబంధించి వాట్ ఎవర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పబ్లిక్ వాళ్ళ నోటీస్ లో ఉంటే వెంటనే మనకు 112 కాల్ అని ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ డైల్ 112 దానికి చేస్తే మనం వెంటనే పోలీసులు స్పందిస్తారు. ఈ ఘటనలో కూడా 112 కాల్ వచ్చిన వెంటనే మనం విత్ ఇన్ 5 minutes లోపే ఆ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఆఫీసర్ గా నియమించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వరి అమ్మవారి రాష్ట్ర శాసన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్ దంపతులకు ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు మేళ తాళాలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.
మన షిరిడి సాయిబాబా గుడి కానివ్వండి, మైడమ్మ గుడి కానివ్వండి, ఏదైనా నేను 5 గుళ్ళు శంకుస్థాపన చేశాను నా చేతి మీదుగా. 5 గుళ్ళు కూడా బ్రహ్మాండంగా ప్రజలతో ఆదరణ పొంది ప్రజలతో భక్తి శ్రద్ధతో వచ్చే అవకాశం కలిగింది. ఆ అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు, అమ్మవారి దేవుళ్ళు అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కమిటీ వారికి, ప్రభుత్వం వారికి అందరికీ కూడా, వాళ్ళ పూజారులు కూడా నేను చూస్తున్నాను. ఏ పూజారి అయినా సరే గుడిలో మంచి పూజారిని పెట్టే గుడికి ప్రభుత్వం వస్తుంది. మరి దుర్గమ్మ అదృష్టం మా మాధవస్వామి మంచి పూజారి దొరికింది ఇక్కడ మనకి. భక్తి శ్రద్ధతో చేస్తారు. వారికి కూడా మీ అందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే మనం ఉన్నా లేకపోయినా ఎండాల బతుకుతో మనం వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దుర్గా మల్లేశ్వర ఆలయం వద్ద దసరా శరన్నవరాత్రుల అన్నప్రసాదన వితరణలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. నర్సీపట్నం దుర్గా మల్లేశ్వర అమ్మవారి దేవస్థానం వద్ద దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన భక్తులకు స్వయంగా అన్న ప్రసాదన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. అడుగులు చెయ్యమ్మా, అడుగులు చెయ్యి, అడుగులు చెయ్యి. అది వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో గాంధీ జయంతి శుభ సందర్భంగా చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినగిరి శ్రీనివాసరావు, జనసేన నాయకులు విసినగిరి శివరం ఈ దేశానికి సత్యం, అహింస, శాంతి అనే ఆయుధాలను ఉపయోగించి తద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన మహానుభావుడు అని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వతంత్రం తెచ్చిన గాంధీ తాత పుట్టినరోజు సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే స్వతంత్రం తెచ్చి మన ఈరోజు స్వచ్ఛందంగా తిరిగించాలంటే అతను స్ఫూర్తి. ఈరోజు మనకి మనందరం కూడా స్వతంత్రంగా బతుకుతానంటే గాంధీ తాతలు ఆ రోజు కష్టపడి ప్రజలందరూ చేసి స్వతంత్రం రావడానికి ఎంతో కష్టపడి ఈరోజు 500 రోడ్ల మీద అతను ముద్రేసి ఈరోజు ముద్రించారంటే అతను గొప్పతనం. అతను పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కార్మికులు అందరూ వచ్చి సంతోషంగా ఈరోజు అతను పుట్టినరోజు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా విజయదశమి పర్వదినం సందర్భంగా పొంగునూరులో RSS శతవసంత వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలో స్థానిక జడ్పీ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. మొదట భారతమాత RSS ప్రముఖుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో RSS స్వయం సేవకులు పలువురు పాల్గొన్నారు. सर्वेषां सदा कुर्वन्तु मङ्गलम्।
వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. దసరా పండుగ సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనంతరం బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులతో కలిసి దసరా పూజల్లో పాల్గొన్నారు కవిత.